మీరు చూస్తున్నారు ఏజే ఫిట్నెస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, తమిళలో చూసుంటారు. ఓకే, మన షాపింగ్ ఎలా జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం అయితే బైక్ మీద వెళ్తున్నాం షాపింగ్కి. అంతకుముందు వచ్చేసి మన ఏరియాలోనే తీసుకుంటున్నాం కానీ ఒక 1 year నుంచి ఓన్లీ డీమార్ట్లో తీసుకోవడం అలవాటు జరిగింది. మన డీమార్ట్ మా ఇంటికాడ నుంచి వచ్చేసి 26 kilometers వస్తుంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గంగా బ్రిడ్జ్. ఇది మన ఎక్స్సీఎం ఎన్టీఆర్ గారి కాలంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అటు సైడ్ చూస్తుందేమో న్యూ బ్రిడ్జ్, అది రీసెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్రెండ్స్, మన ఏరియా మొత్తం కోల్ మైన్స్ ఫేమస్. ఎటు చూసిన ఓసీపీస్ అండ్ గనులే ఉంటాయి. మీరు చూడండి ఓసీ ఎలా ఉందో. ఇది వచ్చేసి ఇందారం ఓసీ. మీరు ఓసీని చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను డైలీ మైండ్కి వెళ్ళే రూట్ కూడా ఇదే. నేను డైలీ ఇదే రూట్లో వెళ్తాను. ఇది మా మైండ్కి వెళ్ళే రూటు. ఇప్పుడు ఇది వచ్చేసి శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్. మీరు ఇప్పుడు చూస్తున్న హైవే శ్రీరాంపూర్ మహారాష్ట్ర టు నాగపూర్ వరకు ఇది కనెక్ట్ చేసి ఉంటుంది. మంచిర్యాలకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది మంచిర్యాల ఎంట్రన్స్లో హనుమాన్ స్టాచ్యూ. మీరు చూస్తున్న వచ్చేసి మంచిర్యాల సిమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంసీసీ సిమెంట్స్. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే డీమార్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి సీదా వెళ్తే మంచిర్యాల క్వారీ వస్తుంది. క్వారీ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. వీలుంటే మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ట్రై చేద్దాం. డీమార్ట్కి అయితే రీచ్ అయ్యాం. నేను డీమార్ట్కు రాంగ్ డే వచ్చినట్టున్నాను. నేను ప్రతిసారి అయితే సాటర్డే వచ్చేవాడిని. ఆ రోజు డ్యూటీ చేసేసి వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళేవాడిని. బట్ ఈసారి సండే వచ్చాను. క్రౌడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మన అన్నయ్య ఒకరైతే కలిశారు డీమార్ట్లో షాపింగ్ చేస్తుంటే. ఇది వచ్చేసి నేను తీసుకున్న గ్రోసరీస్. వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పి ఉంది, అందుకే వీడియో షూట్ చేయలేదు. బిల్ వచ్చేసి మాత్రం 4,829 రూపీస్ అయ్యింది. బట్ నేను ఒక ఐటెం మిస్ చేశాను, అందుకే మళ్ళీ రిటర్న్ లోపలికి వచ్చేసి దాన్ని వెతికాను. నేను తీసుకోవాల్సింది వచ్చేసి ఒకటి వాటర్ బాటిల్,
అది వచ్చేసి మన 2 లీటర్స్ది ఇట్లా మెజర్ చేసి ఉంటుంది, ఎన్ని లీటర్స్ ఎంత ఎంఎల్ అని చెప్పి. దాని గురించి చూశాను. అది నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను, బట్ ఆన్లైన్లో 600-700 కాస్ట్ ఉంది. మేబీ ఇక్కడ ఏమైనా తక్కువ కాస్ట్లో దొరుకుతుందని చెప్పి చూశాను. ఫైనల్లీ అది దొరికింది. ఇదే నేను తీసుకున్న బాటిల్. నాకు వచ్చేసి 279 రూపీస్ మాత్రమే పడింది. ఓకే, మన షాపింగ్ అయితే అయిపోయింది. అటు మంచిర్యాల క్వారీకి వెళ్దాం అనుకున్నాను, బట్ అసలుకే లేట్ అయింది. ఈ నైట్ టైంలో ఏం షూట్ చేస్తామని చెప్పి రిటర్న్ కూడా వచ్చేసాను. ఇది వచ్చేసి మళ్ళీ మన ఏరియా గంగా బ్రిడ్జ్, సేమ్ రూట్ కదా అని చెప్పి మళ్ళీ షూట్ చేయలేదు. మా ఏరియాలో గత ఫ్యూ ఇయర్స్లో బెస్ట్ చేంజెస్ ఏమైనా వచ్చాయంటే ఈ వాటర్ ఫౌంటైన్స్ మాత్రమే. చూడడానికి మాత్రం నైట్ అవర్స్లో ఈ ఫౌంటైన్స్ చాలా బాగా కనిపిస్తాయి. నేను ఇంటికి వచ్చేటప్పటికి 7 అయింది. నేను 2:30కి ఆ టైంలో బయలుదేరాను. నాకు రేయడానికి అయితే 7 పట్టింది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ వచ్చి కూడా మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ డైట్ మీద ఉంటాయి. మనం నెక్స్ట్ 6 monthsలో మన బాడీని బెటర్ కండిషన్లో తీసుకురావాలని అనుకుంటున్నాం. ఒకవేళ మన బాడీ కనుక బెస్ట్ కండిషన్లో వచ్చిందంటే మన సింగరేణి కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మన బాడీ అనేది ఎలా చేంజ్ అవుతూ వస్తుందో మీరు మన ఫర్దర్ వీడియోలో చూడొచ్చు. మీకు ఓకే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.